హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఈరోజు ఫైనల్‌గా నా ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నిజం చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ డేస్ చాలా బిజీ అయిపోయాను అండ్ ప్రాపర్ క్లీనింగ్ చేయలేకపోయాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అసలు మొత్తం పూర్తిగా మిక్స్డ్ అప్ అయిపోయింది. వెజిటబుల్స్ ఒక దగ్గర, లెఫ్ట్ ఓవర్స్ ఒక దగ్గర, సాసెస్ అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. సో, అందుకే ఈరోజు నేను ఎలా అయినా సరే నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే అన్నీ బయటికి తీసేస్తున్నా. ఇట్లా బయటికి తీస్తుంటేనే ఎంత స్టఫ్ పెట్టుకున్నాం అనేది మనకు తెలుస్తది. అండ్ ఆల్మోస్ట్ చాలా అయితే నేను మర్చిపోయాను ఫ్రిడ్జ్‌లో పెట్టి కూడా. అండ్ సమ్‌టైమ్స్ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంటే లిటిల్ సర్ప్రైజెస్ కూడా దొరుకుతాయి. లిటిల్ సర్ప్రైజెస్ అంటే ఏంటో కాదు. అంటే కొన్ని మనం వెజిటబుల్స్ తీసుకొచ్చి పెట్టేస్తాము. సో, చాలా డేస్ తర్వాత మనం మర్చిపోతాం గూడా అసల కుక్ చేయకుండా. సో, అలాంటివన్నీ ఇలా క్లీన్ చేసే టైంకి దొరుకుతాయన్నమాట. ఇంక అవి చూడగానే అయ్యో! ఇవి ఇంకా ఇలానే ఉన్నాయా? మనం కుక్ చేయలేదా? ఎప్పుడో తీసుకొచ్చాం కదా! అని చెప్పి గుర్తు చేసుకుంటాము. నాకనే కాదు బేసికల్‌గా అందరికి ఇలా క్లీన్ చేసేటప్పుడు అలా ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అసలు ఆ ఐటెమ్స్ అన్నీ తీసి బయట పెట్టిన తర్వాత వామ్మో! ఇన్ని ఐటెమ్స్ ఉన్నాయా ఫ్రిడ్జ్‌లో అసలు ఇంత స్టఫ్ పెట్టుకున్నామా అని అనిపిస్తది. ఎందుకంటే ఫుడ్ మొత్తం ఇంకా తినే ఐటెమ్స్ అన్నీ ఏవైనా సరే ఆల్మోస్ట్ అన్నీ ఒక 80% వరకి ఫ్రిడ్జ్‌లోనే ఉంటాయి ఎవ్వరింట్లో అయినా సరే. సో, అందుకని మనం ఫ్రిడ్జ్‌ని క్లీన్ చేసుకోవడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో, వీక్లీ వన్స్ క్లీన్ చేయడం అయితే ఎవ్వరికీ కుదరదు. అస్సలు ఇంపాసిబుల్ అదనమాట. కాకపోతే మంత్లీ వన్స్ అయినా అట్‌లీస్ట్ మంత్లీ వన్స్ మాత్రం పక్కా క్లీన్ చేసుకోవాలి. నేనైతే లోపల ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే వార్మ్ వాటర్‌లో కొంచెం వెనిగర్, ఇంకా కొంచెం బేకింగ్ సోడా, ఇంకా లెమన్ యాడ్ చేసుకున్నాను. సో, ఏమైనా స్ట్రెయిన్స్ ఏమైనా ఉన్నా సరే ఈజీగా పోతాయి క్లాత్‌తో తుడిస్తే. చాలామంది ఏం చేస్తారంటే వెనిగర్ అవైలబుల్ ఉండదు కాబట్టి సో, నార్మల్‌గా వార్మ్ వాటర్‌లో డిష్ వాషర్ లిక్విడ్ ఉంటది కదా! సో, ఆ లిక్విడ్ కొంచెం, లెమన్ కొంచెం, ఇంకా బేకింగ్ సోడాతో కూడా క్లీన్ చేస్తారు. సో, అలా చేసినా సరే పోతాయి స్ట్రెయిన్స్. అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నేనిక్కడ బయటొచ్చేసి మిస్టర్ మజిల్ కిచెన్ క్లీనర్ లిక్విడ్ ఉంటుంది కదా! సో, దాన్నే యూజ్ చేసి నేనిక్కడ బయట క్లీన్ చేసుకున్నాను. సో, ఇది కూడా చాలా బాగా పనిచేసింది. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరెప్పుడైనా సరే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేయండి. సో, స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయండి. అదే మీకు సేఫ్ అనమాట. అండ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయడం వల్ల మాత్రం చాలా యూజెస్ ఉన్నాయి. ఏంటంటే మనము తీసుకొచ్చి అలా డైరెక్ట్ పెట్టేస్తాం గదా! సాసర్స్ అయినా సరే, ఏమైనా ఫుడ్
ప్యాకెట్స్ అయినా సరే, ఏవైనా సరే. సో, ఆ ఎక్స్‌పైరీ డేట్స్ ఉన్నాయా, లేవా అనేది కూడా తెలుస్తుంది. సో, వేస్టేజెస్ ఏమన్నా ఉన్నా సరే మనం అలా బయట పడేయొచ్చు. అండ్ అంటే మనం ఇంక కొత్తవి తెచ్చుకున్నప్పుడు పెట్టడానికి ప్లేస్ ఉండదు. సో, అలా మనం ఫ్రిడ్జ్ మొత్తం నింపేస్తాము. సో, అలా ఫుల్ చేయకుండా కొంచెం గ్యాప్ పెట్టాలనమాట. సో, దానివల్లనే హెయిర్ సర్క్యులేట్ అయ్యి మనం పెట్టుకున్న ఫుడ్ గూడా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, ఎప్పుడైనా సరే ఓవర్ ఫిల్ చేయొద్దు ఫ్రిడ్జ్‌ని. ఇక్కడ చూడు నాన్న, స్మైల్. అండ్ నేనింకా ఫ్రిడ్జ్‌లో ఉన్న ట్రేస్ ఇంకా అవన్నీ తీసి నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా నేనిక్కడ ఫ్రిడ్జ్‌లో ఇట్లా కవర్స్ ఉంటాయి గదా! సో, అవి గూడా క్లీన్ చేసుకున్నా. అండ్ ఈ ఫ్రిడ్జ్‌కి మ్యాట్స్ మాత్రం నేను అమెజాన్‌లో తీసుకున్నాను. సో, మీరు కావాలంటే కమెంట్స్‌లో చెప్పండి. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ప్లేస్ చేస్తాను. బట్ ఈ మ్యాట్స్ మాత్రం నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే మనం డైరెక్ట్ అట్లా ఫుడ్ గానీ, ఇంకా బౌల్స్ కానీ ఏమైనా సరే డైరెక్ట్ అలా పెట్టకుండా ఇలా ఫ్రిడ్జ్ కవర్స్ ఏసిన తర్వాత దాని పైన పెడితే మాత్రం ఏమైనా
ఏమైనా లీకేజెస్ ఉన్నా సరే, ఏమైనా ఫుడ్ కింద పడ్డా సరే, మనం ఓన్లీ ఆ సింగిల్ షీట్ తీసి బయటికి క్లీన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే కవర్ లేకుండా మనం డైరెక్ట్ అట్లా ఫుడ్ మొత్తం తీసి డైరెక్ట్ అట్లా ఫ్రిడ్జ్‌లో ఉన్న షెల్ఫ్స్ పైన పెడితే ఎప్పుడైనా లీక్ అయినా సరే, ఫుడ్ ఏమైనా కింద పడ్డా సరే, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ అట్లా మనము ఆ ఫ్రిడ్జ్ షెల్ఫ్స్‌ని బయటికి రిమూవ్ చేయాలన్నా కూడా మనకు కష్టమే. సో, మన ఈ బిజీ లైఫ్‌లో అవన్నీ చేయాలంటే చాలా ఇంపాసిబుల్. సో, అందుకనే ఇట్లా మనం కవర్స్ పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది. కొందరైతే క్లీన్ చేయకుండా అలానే ఉంచేస్తారు. సో, అట్లా చేయడం వల్ల ఏమైతదంటే బ్యాడ్ స్మెల్ వస్తది ఫ్రిడ్జ్‌లో నుంచి. అండ్ అలాగే బ్యాక్టీరియా కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకే మంచిది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్గనైజ్డ్ ఫ్రిడ్జ్ ఉంటే కుకింగ్ కూడా మనకి చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఏది ఎక్కడుందనేది వెంటనే తెలిసిపోతది. అండ్ కనిపించేలాగా కూడా మనం నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవాలి. వెజిటబుల్స్‌ని ఇట్లా సెపరేట్‌గా స్టోర్ చేయడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ స్పెషల్లీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌కి మనం టిష్యూ యాడ్ చేసినట్టయితే మాయిశ్చర్ అబ్జర్వ్ అయ్యి ఇంకా త్వరగా స్పాయిల్ అవ్వవన్నమాట. సో, నా దగ్గర అయితే టిష్యూ పేపర్స్ అయిపోయాయి. సో, నేను అందుకే యూజ్ చేయట్లేదు. బట్ జనరల్‌గా అయితే నేను గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌కి మాత్రం స్టోర్ చేసేటప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా కట్ చేసి ఒక బాక్స్‌లో పెట్టుకున్న తర్వాత పైన టిష్యూ పేపర్ పెడతాను. అండ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఏంటంటే ఏ వెజిటబుల్స్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి, ఏ వెజిటబుల్స్ మనం బయట పెట్టుకోవాలనేది. సో, గో చెక్‌ఔట్ టు మై ఛానల్ అండ్ వీడియో చూడండి. మీకు క్లియర్‌గా నేను చెప్పాను. అండ్ ఇంకోటేంటంటే ఈ వెజిటబుల్ బాక్సెస్ కూడా నేను అమెజాన్‌లోనే తీసుకున్నాను. అండ్ అది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్లేస్ చేశాను. సో, మీకు కావాలనుకుంటే కమెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ ఈ వీడియోలో డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ప్లేస్ చేస్తాను. సో, మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో, ఇట్లా బాక్సెస్ ఉంటే ఏంటంటే దేనికి దానికి ఏ వెజిటబుల్స్‌కి ఆ వెజిటబుల్స్‌కి ఇట్లా సెపరేట్ ఉంటది. అండ్ మనకి రష్ ఉండదనమాట. మార్నింగ్ టైమ్స్ అని ఎప్పుడైనా సరే కుక్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతది.
ఫైనల్లీ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్ చూసాక చాలా నీట్‌గా అండ్ ఫ్రెష్‌గా అనిపిస్తుంది హానెస్ట్‌లీ. అండ్ ఇలాంటి స్మాల్ క్లీనింగ్ రొటీన్స్ చేసిన తర్వాత ఇల్లంతా ఒక పాజిటివ్‌గా అనిపిస్తది. అండ్ మీకు గూడా ఇలా ఆర్గనైజింగ్ వీడియోస్ ఇష్టమైతే నాకు డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ నచ్చినట్టయితే వీడియోని పక్కా లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బై.